పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. 6:18 రోమీలకు రాసిన పత్రిక. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. మరలా చదువుతున్నాను. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రమని రోమీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గుర్తు చేస్తూ ఉన్నాడు. మానవుడు దేవునికి దూరస్తుడిగా ఉండి నశించి నిత్య నరకానికి వెళుతుంటే, అలాంటి పరిస్థితుల్లో ఉన్న మానవుడిని తన ప్రియకుమారుడైన యేసు ప్రభువారిని లోకానికి పంపించి మనకు బదులు కల్వరి సిలువలో బలి చేసి మనకు రావలసిన శిక్షను ఆయన మీద వేసి పాపము నుండి మనల్ని విమోచించాడు. అందుకు దేవునికి స్తోత్రం అని తెలియజేస్తూ ఉన్నాడు. 19వ వచనంలో అన్నాడు, మీ శరీర బలహీనతను బట్టి మనసు రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతారో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఇక్కడ 2 విషయాలు మనం చూస్తాం. పౌలు మనసు రీతిగా నేను మీతో మాట్లాడుతున్నాను అన్నాడు. అంటే మనసు రీతిగా కాకుండా మాట్లాడాలి అంటే ఏమని మాట్లాడాలంటే, పరిశుద్ధత కలుగుటకై మీ అవయవములు నీతికి దాసులుగా అప్పగించండి అని మాట్లాడాలి. కానీ నేను మనసు రీతిగా మాట్లాడుతున్నాను అన్నాడు అంటే, మీ శరీర బలహీనతను బట్టి మనసు రీతిగా మాట్లాడుతున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములు దాసులుగా ఎలాగ అప్పగించుకుంటారో. దేనికి అప్పగించుకున్నారంట? అక్రమమునకును అపవిత్రతకును అప్పగించుకున్నారు. నేను మనసు రీతిగా మాట్లాడుతున్నాను. అలాగే పరిశుద్ధత కలుగుటకై మీ అవయవాలు దేవునికి అప్పగించండి అని గుర్తు చేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధత అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ఆయన మన పాపములు విమోచించడం ద్వారా మనకు అనుగ్రహించబడింది. అందుకని పరిశుద్ధత కలుగుటకై మీ అవయవాలు నీతికి దాసులుగా అప్పగించండి. దేనికి దాసులంట? నీతికి. అంతకుముందు అపవిత్రతకు అక్రమమునకును అప్పగించాం. అయితే అప్పుడే అలాగ నిర్బంధం లేకుండా ఉన్నారు, మీ ఇష్టం వచ్చినట్లు ఉన్నారు అని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి 20వ వచనం 6వ అధ్యాయం. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. నీతికి అప్పగించుకోమన్నాడు మన అవయవాలు. పాప విషయమై నిర్బంధము లేకుండా. ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై ఏమి లేదంట, నిర్బంధము. మీ ఇష్టం, మీ ఇష్టానుసారంగా జీవించారు, మీ ఇష్టానుసారంగా చేశారు. కాబట్టి దానిలో మీకు నిర్బంధం ఏమీ లేదు. అయితే ఇప్పుడు ఆయన ఏమని చెప్తూ ఉన్నాడు అంటే 21వ వచనంలో, అప్పటి క్రియల వలన మీకేమీ ఫలము కలిగెను, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? అప్పుడు క్రియల వలన మీకు ఏం ఫలం కలిగింది? ఏమీ లేదు. వాటి వల్ల మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? సిగ్గుపడుతున్నారు అన్నాడు. కాబట్టి రక్షించబడిన దేవుని పిల్లలకి ఈ విషయాలు చెప్తున్నాడు. నేను మనసు రీతిగా మాట్లాడుతున్నాను కాబట్టి అప్పటి క్రియల వలన మీకేం ఫలం కలిగింది? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నవారు కాదా? వాటి అంతము మరణమే. వాటి అంతం ఏందంట? మరణం. శరీరానుసారంగా జీవించిన జీవితం ఏంటిదంట? మరణం. అయితే చూడండి 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటియే మీ ఫలం.
దాని అంతము నిత్య జీవం. పరిశుద్ధత కలిగితే ఏంటిదంట? నిత్య జీవం, పరలోకం. కాబట్టి పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణం మరణం ఎలాగొస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకనే అయోగ్యముగా పాత్రలో ఏం చేయకూడదు? చేయి వేయకూడదు. రోగులు అవుతారు, బలహీనులు అవుతారు, చనిపోతారు, నిద్రిస్తారు. కాబట్టి దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీర విషయముల మీద ఆలోచన చేసుకోకూడదు. ఆత్మ విషయముల మీద మనం ఏం చేయాలి? ఆలోచన చేయాలి అని ఈ విషయాలను గుర్తు చేస్తున్నాడు. 12వ వచనం చూడండి, 6:12. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకండి. సావునకు లోనకు మీ శరీరం మీద పాపమును ఏం చేయొద్దంట? ఏలనీయొద్దు, పరిపాలన చేయొద్దు, వానికి అవకాశము ఇవ్వద్దు. కాబట్టి దాని అంతం ఏంటిదంట? మరణం. మరణం. పాపము నుంచి విమోచించబడ్డాం, విడుదల పొందాం. త్రాగుడు నుంచి, జారత్వం నుంచి, వ్యభిచారం నుంచి, సీట్ల పేక నుంచి, ఇంకా రకరకాలైన వ్యసనాల నుంచి విడిపించబడాలి అంటే మనకు మనంగా విడిపించబడలే. అయితే మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఐగుప్తి రాజు ఫరో చాలా బలవంతుడు. ఐగుప్తిలో ప్రజలు బయటికి రావాలి అంటే ఐగుప్తి నుంచి రాలేరు. కానీ ఎవరు నడిపించారు? దేవుడు. ఐగుప్తి బానిసత్వం నుంచి ఇశ్రాయేలీలను దేవుడు నడిపించాడు. అలాగనే ఇప్పుడు మనం భయంకరమైనటువంటి అపవిత్రతలోనూ దుర్వ్యసనాల్లో ఉన్నటువంటి మనవల్ని దేవుడు ఏం చేశాడు? పాపము నుండి విమోచించి దేవునికి దాసులుగా చేశాడు. ఇందుకు దేవునికి ఏం చెల్లించాలి మనము? స్తోత్రం. అలాగనే శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరములను లేక మీ అవయవములను పాపమును ఏలండి. అసలు సావుకే లోనై ఉన్నాం మనం, మన అవయవాలు. ఏమండి? ఇప్పుడు చూడండి, అంతకుముందు ఎప్పుడన్నా డాక్టర్ గారు ఉంటే ఒక డాక్టర్ గారి కాడికి వెళ్తే అన్ని రోగాలు చూస్తాడు. ఇప్పుడు అవయవానికి ఒక డాక్టరు కదా. కళ్ళకు ఒక ఆయన, ముక్కుకు ఒక ఆయన, చెప్పండి, నోటికి ఒక ఆయన, చేతులకి, భుజాలకి, నరాలకి, గుండెకి, లివర్కి, ఊపిరితిత్తులకి. కాబట్టి మన శరీరాలు సావునకు లోనై ఉన్నాయి. వాటిని విడిపించటానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. మన అపరాధముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం ఆయన అప్పగించబడ్డాడు. అందుకని 13వ వచనంలో అన్నాడు, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. ఏ సాధనములంట? దుర్నీతి సాధనములు. నీతి లేదు మన అవయవాల్లో, మన మనసులో, మన ఆలోచనలు ఏమీ లేదు, నీతి. దుర్నీతి సాధనాలుగా మీ అవయవములను అప్పగింపడు. అయితే మృతులలో నుంచి సజీవులను కొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. ఎలాగ అప్పగించాలంట? నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. కాబట్టి దుర్నీతి సాధనములుగా మీ అవయవాలను అప్పగించొద్దు, దుర్నీతికి అప్పగించొద్దు, దేవునికి అప్పగించండి. అసలు భూమి మీద ఉన్న మన అవయవాలు ఏంటి? చూడండి, కొలసలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను ఏంటి అంట? భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్షను సంపివేయుడి.
వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుంది. దేవుని ఉగ్రత, దేవుని కోపం అవిధేయంగా విని అలాగనే కొనసాగుతుంటే, జారత్వం పాపములో ఉంటే దేవుని ఉగ్రత వస్తుంది. ఒక్కోసారి కుటుంబం అంతటి మీదకు వస్తుంది, ఒక్కోసారి నీ మీదకు వస్తుంది. ఒక్కోసారి మనం ఎప్పుడు బాధపడతామో, ఎలాగ బాధపడతామో అలాంటి పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయొద్దు. దీని విషయంలో ఏం చేయొద్దు? నిర్లక్ష్యం చేయొద్దు. అవిధేయతతో ఉండొద్దు. అవిధేయతతో ఉంటే దేవుని ఉగ్రత ఏం చేస్తుందంట? వస్తుంది అని చెప్పాడు. చూడండి, 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటినీ విసర్జించండి. ఒకనితోనొకడు అబద్ధమాడుకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యాజించండి అంటున్నాడు. అంటే దానికి మీకు ఎడం ఉండాలి. ఇప్పుడు భార్యాభర్తలు ఎలాగ విడాకులు తీసుకుంటే సంబంధం ఉండదో, వీటన్నిటికి కూడా ప్రభువుని నమ్ముకున్న దేవుని పిల్లలకి పరిత్యాగము ఇచ్చేయాలి. దుష్టత్వం కానీ, దూషణ మాటలు కానీ, బూతులు కానీ, కోపం కానీ, కామం కానీ, అపవిత్రత కానీ, జారత్వం కానీ, దురాశలు కానీ, వీటన్నిటికీ ఎలాగుండాలంట? దూరంగా ఉండాలి. లేకపోతే ఉగ్రత వస్తుంది. దాని నుంచి తప్పించే వాళ్ళు ఎవరు లేరు. ఈయన అవిధేయులుగా ఉండొద్దని చెప్పాడు. అవిధేయులుగా ఉంటే వస్తుంది. ఒకసారి విని విని ఏముందులే అనుకుంటే దాని పరివాసం చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి మనల్ని మనం విమర్శించుకోవటానికి దేవుని వాక్యం ప్రకటిస్తబడుతుంది. అందుకని మనల్ని మనం విమర్శించుకోవాలి, లేకపోతే తీర్పు పొందక పోదు అన్నాడు. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనం లోకంతో పాటు కాదు, ప్రభువు చేత శిక్షించబడతాం. ఎవరి చేత అంట? ప్రభువు చేత. మీకు తెలుసా ఇశ్రాయేలీయులు ఎలాగా ఇబ్బంది పడ్డారో, ఎలాగా అరణ్యంలో శ్రమ పెట్టబడ్డారో చూడండి. మొదట కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దుష్టాంతరములుగా ఉన్నవి. ఎవరు ఆశించారు? అరణ్యంలో ఇశ్రాయేలీయులు చెడ్డవాటిని ఆశించారు. వీటికి మీరు దూరంగా ఉండాలని చెప్పాడు. వారి వలె మీరు ఉండొద్దు అని చెప్పాడు. 8వ వచనం. మరియు వారి వలె మనం వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించి ఒక్క దినమునందే 3000 మంది. ఎంతమంది అంట? అంతేనా? 23,000 మంది. ఎంతమంది అంట? బైబిల్ చూడండి, 23,000 మంది ఒక్క దినమే. వారి వలె మనం ఉండొద్దు అన్నాడు. ఉంటే ఏమైంది అన్నాడు? ఒక్క దినమే. జాగ్రత్త సుమ. పాపము నుంచి విమోచించబడి దేవునికి స్తోత్రం చెబుతూ ఆరాధిస్తూ అదే బ్రతుకు, అదే భయంకరమైన దుర్నీతికి సాధనాలుగా ఉంటే భూమి మీద ఉన్న మన అవయవాలు ఏంటో చెప్పాడు కొలస్సీలో. వాటికి మనం పరిత్యాగ పత్రం ఇవ్వాలి, దూరంగా ఉండాలి. వాటికి మనకు సంబంధము లేదు. భూతులైనను, పోకిరి చేష్టలైనను ఇవి మన ఎదుట ఉండకూడదు అని దేవుని వాక్యము చెప్పబడతా ఉంది. కనుక వీటికి మనం దూరంగా ఉండాలి అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా గమనించండి, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం వింటున్న మనం దుర్నీతి సాధనాలుగా ఉండక దేవునికి నీతి సాధనాలుగా, మన అవయవాలు ఏ సాధనాలంట? నీతికి. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఏ స్వభావాన్ని విడిచిపెట్టాలంట మనము? ప్రాచీన స్వభావం అంటే పాతది. పాతవి గతించను, సమస్తము క్రొత్తవ్వాలి. కాబట్టి ప్రత్యేకంగా జీవించాలి, దేవునికి భయపడాలి, లోబడాలి.
విధేయత చూపాలి. మనం ఎవరికి భయపడుతున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. భయం ఉందా? భయపడే వాళ్ళని ఏమంటారు? భక్తులు అంటారు. భయపడే వాళ్ళని ఏమంటారు? భక్తులు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం ఆయనకి ఇష్టలు. ఇష్టంగా ఆయనకి వేరుగా ఉండే నువ్వు నేనేం చేస్తాం? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అలాంటి పరిస్థితుల మధ్య మన మీద దేవుని ఉగ్రత ఉంటుంది. ఉగ్రత నుంచి విడిపించటానికి మనల్ని ప్రత్యేకపరిచి తన రక్తంలో కడిగి శుద్ధి చేసి మనల్ని పవిత్రపరిచి తన రాజ్య వారసులుగా చేసిన దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. కాబట్టి మనము ఒకసారి మనం జరిగించిన విషయాలను గుర్తు చేస్తే ఇక్కడ 1 కొరింథీ 11వ అధ్యాయం చూడండి, 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఏం చేయాలంట? ప్రతి మనుషుడు తన్ను తాను ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని ఏం చేయాలి? అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. మనలో ప్రతివాడును తన్ను తాను ఏం చేయాలంట? చెప్పండి. పరీక్ష. ఇప్పుడు డాక్టర్ గారి కాడకు పోగానే ఏం చేస్తాడు? నువ్వు మెదలకుండా కూర్చొని ఆయన మెదలకుండా కూర్చుంటే ఏమైద్ది? మన బాధ చెబితేనే కదా. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? పరీక్ష. ఏం జరగాలి? ఇప్పుడు ఎవరో పరీక్షించాల్సిన పనిలా. ఆయన పరిశుద్ధమైన శరీరంలో రక్తంలో పాలు పొందాలి అంటే మన వల్ల మనమే పరీక్షించుకొని ఆ పాత్రలోనిది తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. తాకపోతే అలాగే చేసుకోలేదు. 29. ప్రభు శరీరం అని వివేశింపక తిను త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుతున్నాడు. ఏం చేయటానికి? ఇక్కడ విషయం ఉంటుంది. ఎవరైనా తీసుకొని తాగుతారా? ఎందుకని? ప్రమాదం ఉంది. మరి వివేశింపక తిను త్రాగువాడు ఏం చేస్తాడంట? తనకు తానే శిక్షావిధి కలుగు చేసుకుంటాడు. అందుకని ఆయన చెప్పాడు తనను తాను ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి అన్నాడు. 20. కాబట్టి ప్రతి మనుషుడు ఎవరంట? ప్రతి మనుష్యుడు ఏం చేయాలంట? మనం అట్లా కాదు. వాడు చూడు ఎట్లా ఉన్నారు, వీళ్ళు చూడు ఎట్లా ఉన్నారు, మనది లేదు కదా. మనం బాగా ఎవరిని చూస్తాం? ఎదటోళ్ళని. మనది మనం చూసుకోం కదా. మనలో ప్రతివాడు తన్ను తాను ఏం చేయాలంట? పరీక్షించుకొని జాగ్రత్తగా. అలాగే వివేశింపక తిను త్రాగువాడు తనకు తానే ఏం తెచ్చుకుంటున్నాడంట? తనకు తానే. ఎవరో వాళ్ళ మీద ఏళ్ళ మీద పెట్టాల్సిన పనిలే. ఇక సేవకుడు ఏం చేస్తాడు? పెద్దలు ఏం చేస్తారు? ఎవరైనా చూసి ఏం చేస్తారు? నిన్నెవరికి అప్పగిస్తారు? దేవునికి. తనకు తానే ఏం కలుగు చేసుకుంటాడు? శిక్షావిధి. 31వ వచనం. అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక, అలాగే చేసుకోలేదు అనుకో, తీర్పు తప్పనే తప్ప. నువ్వు చేసే ప్రతి పనికి ఏముంటుంది? అడ్డం. తీర్పు ఉంది, శిక్ష ఉంది. జాగ్రత్త, జాగ్రత్త. అలాగనే మౌనంగా ఉండి మన ఇష్టం వచ్చినట్లుంటే ఏ ఆపద తెచ్చి పెడతావో తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు 34లో అన్నాడు, మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకున్నట్లు చూసుకోండి అంటున్నాడు. మీరు కూడి రావటం దేనికి కాకూడదంట? శిక్షావిధికి కారణమే. దేవుని సన్నిధికి ఎందుకు వస్తాం చెప్పండి? క్షేమం కోసమే వస్తాం కదా.
మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణం కాకుండా ఉన్నట్లు మీరేం చేయాలి? చూసుకోండి. జాగ్రత్త. దేవునికి లోబడండి, విధేయత చూపండి. పాపమును దుర్నీతి సాధనాలుగా మీ అవయవాలు ఏలనీయకండి. ప్రభువు చెప్పాడు, మీరు పాపము నుంచి విమోచించబడ్డారు, నీతికి దాసులయ్యారు. ఇందుకు దేవునికి స్తోత్రం చెప్పండి, కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి మనం రుణస్థులం. ఎవరమే? ఏమిచ్చిన ఆయన రుణాన్ని తీర్చలేము. కాబట్టి ఈ విధంగా మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకోవాల్సినటువంటి వారమైనా. అయితే దైవ గ్రంథంలో మనం చదువుకుంటున్న విషయాలను గమనిస్తే దేవుని సన్నిధిన మనము ప్రత్యేకంగా జీవించాలి. మన విషయాలలో మనల్ని పరీక్షించుకోవాలి. పద్దెనిమిదవ వచనం కూడా చూడండి, 11వ అధ్యాయం. మొదటి సంగతి ఏదనగా, మీరు సంగమనందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షల కలవని వినుచున్నాను. కొంత మటుకు ఇది నిజమని నమ్ముచున్నాను. పౌలు అంటున్నాడు, మీలో ఇలాగ వస్తున్నారు కానీ మీలో ఏమున్నాయంట? కక్షలు ఉన్నాయి. కానీ ఇది నేను కూడా నిజమని నమ్మాల్సి వస్తుంది అన్నాడు. మన ప్రవర్తన, మన విధానం ఒకసారి పరీక్షించుకొని మనల్ని మనం ఎవరు అంట? మనలో ప్రతివాడంటే మనమే, ఇక్కడ కూడి ఉన్న మనమే. మనలో ప్రతివాడు తన్ను తాను ఏం చేయాలంట? పరీక్ష. దేని విషయంలో? ఇప్పుడు దాకా విన్నామే, మన అవయవాలు దుర్నీతి సాధనాలుగా ఉన్నాయా, నీతికి సాధనాలుగా ఉన్నాయా? దేవుడు విడిపించాడా, విడిపించలేదా? విడిపిస్తే దేవునికి ఏం చెల్లించాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగూ మీరు మీ శరీరాలను అలాగ అపవిత్రతకు అప్పగించుకునుట, దానివల్ల మీకు ఏం ఫలం కలిగింది? అవమానం కదా, సిగ్గు కదా అన్నాడు. ఆ నీసు వాసన దేని నుంచి విడిపించుకోగలుగుతావు? పోదే. కాబట్టి చాలా జాగ్రత్త. అమ్మా బాబు, ప్రభు రాబోతున్నాడు, వచ్చేవాడు ఆలస్యము చేయడు. కాబట్టి మనలో ప్రతివాడును ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. మీరు వారి వలె ఉండొద్దు అన్నాడు. ఎవరి వలె? ఆనాడు ఇశ్రాయేలు అరణ్యములో వారి ఇష్టానుసారంగా జీవించి 23,000 మంది ఒకే దినాన ఏమయ్యారు? చనిపోయారు. కనుక మన అవయవాలు పాపముల ఏలనీయకుండా పరిశుద్ధత కలుగుటకై ప్రభువుకు మనం సజీవ యాగముగా అప్పగించుకుంటాం.